బాబాయ్ గాని జానకి గాని విజయ్ని దాచిపెట్టి నాటకం ఆడట్లేదని నాకు పూర్తిగా అర్థమైంది. విజయ్ నా మీద కోపంతో బయటకు వెళ్ళాడు. ఆ విషయం చెప్దామని అటు జానకి ఫోన్ చేసి చెప్పుంటాడు. టెన్షన్ పడతావేంట్రా? వాడు శవాన్ని కాల్ చేసావు కదా? సూర్య శవాన్ని పెట్రోల్ పోసి కాల్ చేశా. నీ శవాన్ని నువ్వే కాల్చుకోవడమేంట్రా? నా శవం చెప్పానా? సారీ. రే సూరి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. మల్లేశ్వరికి మొత్తం చెప్పు. నీకు చెప్పాను కదా భయ్యా, నువ్వే చెప్పు. ఆ రోజు విజయ్ చంపాక చచ్చిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాను. కార్ డిక్కీలో శవం వేసుకుని బయలుదేరాను. ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లో కారు వెళ్ళింది. కారు ఒకచోట ఆపాను. ఆ రోజు అర్ధరాత్రి, అమావాస్య. దూరం నుంచి నక్కల అరుపులు అని వినిపిస్తున్నాయి. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చావురా? అంటే నువ్వే అన్ని డీటెయిల్ గా చెప్పన్నావు కదా భయ్యా. సరే చెప్తావు. డిక్కీలో ఉన్న విజయ్ శవాన్ని కిందకు దించాను. నువ్విచ్చిన 20 లీటర్ల పెట్రోల్ క్యాన్ని బయటకు తీశాను. శవం మీద పెట్రోల్ ఇట్లా 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 మొత్తం చల్లాను. అగ్గిపెట్టి తీసుకున్నాను. ఇలా వెలిగించాను. అగ్గిపుల్ల బగబగమన వెలుగుతుంది. అగ్గిపుల్ల వెలుగుతుంది. విజయ్ శవం దగ్గర తీసుకువెళ్ళాను. అగ్గిపుల్ల పట్టుకుంటావురా? అబ్బా, ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే నీకు తెలిసేది. మనిషిని చంపడం చాలా ఈజీ భయ్యా, కానీ శవాన్ని కాల్చడం ఎంత కష్టమో నాకు ఆ రోజు తెలిసింది. సరే తర్వాత చెప్పు. అవును, నేను ఎంతవరకు వచ్చాను? అగ్గిపుల్ల వెలిగించావు, అంతవరకు వచ్చావు. వెలుగుతున్న అగ్గిపుల్లను విజయ్ శవం మీద జప్పనిస్తాను భయ్యా. అలా విజయ్ శవం కాలి బూడిదయింది. ఆ బూడిద ఆనవాళ్ళు లేకుండా చేసి వచ్చేసాను. అది భయ జరిగింది. మల్లేశ్వరి, ఇప్పుడేం చేద్దాం? వాడి శవం కాలి బూడిదయ్యాక
ఇక మనం చేసేదేముంది? హరికి మా డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, ఇన్వెస్టిగేషన్ చేయిస్తాడేమో. హరి గురించి కాదు, ఆ నందినికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. విజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు. మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే మల్లేశ్వరి. ఏం చెయ్యాలో ఆలోచించి నేను మీకు ఫోన్ చేస్తాను. విజయ్, నువ్వు ఫోన్ చేసినప్పుడు ఆ క్షణంలో నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. అందుకే నేను నీతో మాట్లాడలేదు. అలాగని నా మీద కోపంతో నువ్వు వెళ్ళిపోతావా? ఎందుకు ఇలా చేసావు విజయ్? ఇంకెప్పుడు ఇలా చేయను విజయ్. నువ్వెక్కడున్నా తిరిగి వచ్చేసాయి ప్లీజ్ విజయ్. హరి, ఏమైంది? కమిషనర్ గారితో మాట్లాడావా? మాట్లాడి విజయ్ ఫోటో ఇచ్చొచ్చాను. 24 గంటలు ఎక్కడున్నా కనుక్కుంటా అన్నారు. హరి, విజయ్ గురించి ఎక్కువగా టెన్షన్ పడకు. తనకేమీ కాదు. చిన్నప్పుడే నా బిడ్డ విజయ్ చేత తాళి కట్టించుకుని తనకి ఆయుష్ని పోసింది. జానికి మెళ్ళలో 3 ముళ్ళు వేసిన క్షణమే విజయ్కి చావు దూరం అయింది. అది బ్రహ్మరథ ప్రవళిక. నిజమే హరి, కానీ ఆ బ్రహ్మరాతలో ఎన్ని చిక్కుముళ్లున్నాయో, ఎన్ని ఎత్తుపల్లాలున్నాయో మనకెలా తెలుస్తుంది? నా బిడ్డ మాంగళ్య బలం మీద నాకు నమ్మకం ఉంది ప్రవళిక. హలో, నమస్తే సార్.
నమస్తే, చెప్పండి. హరిశ్చంద్ర ప్రసాద్ గారేనా? అవునండి. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. థ్యాంక్ యూ. హరి ఏమైంది? ప్రవళిక అది. ఫోన్లో ఎవరు నాన్న? విజయ్ గురించేనా? అవునమ్మా. విజయ్ ఎక్కడున్నాడు నాన్న? అది హాస్పిటల్లో ఉన్నాడు. విజయ్కి ఏమైంది హరి? ముందు హాస్పిటల్కి వెళ్దాం ప్రవళిక. నాన్న నేను వస్తాను నాన్న. పదమ్మా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. డాక్టర్ ప్రసన్న కుమార్ గారు ఫోన్ చేశారు. నేనే, చెప్పండి. ఏదో యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశారు. పేషెంట్ తాలూకు రిలేషన్ మీరేనా? ఎస్ సార్. ఆ అబ్బాయి మీకేమవుతాడు? అల్లుడు. అతని పేరు? విజయ్. వయసు 30+ కదా? ఎస్. ఓకే సార్, మీరు రండి, పేషెంట్ని చూపిస్తాను. అమ్మా, మీరిక్కడే వెయిట్ చేయండి, మీరు రండి. లోపలున్నది విజయేనా? అవునమ్మా. చూడమ్మా, మీరు వెళ్ళి పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూడండి. వెళ్ళండి. హరిగారు, పేషెంట్ మీ అల్లుడు గారే కదా? కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి, మీరు నాతో రండి. రండి.
విజయ్ విజయ్ లే విజయ్ చూడు నీ జానకిని వచ్చాను చూడు విజయ్ హరి నందిని వల్ల విజయ్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. డెలివరీ అయ్యే వరకు నందినికి దూరంగా ఉంటే తనైనా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకున్నాడు. చివరిసారిగా జానకికి ఫోన్ చేశాడు. కానీ తను ఫోన్ లిఫ్ట్ చేసినా మాట్లాడలేదు హరి. ఆ విషయం నాకు అర్థమైంది. కానీ విజయ్ హాస్పిటల్ రావాల్సిన పరిస్థితి ఏంటి? ముందా వివరాలన్నీ తెలుసుకోవాలి ప్రవళిక. నిజానికి నచ్చాను విజయ్, ఒక్కసారి చూడు. డాక్టర్, మా విజయ్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరు? ఆ వివరాలని నాకు తెలియదు. 2 days బ్యాక్ ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారు. అప్పటికే తల పగిలి బ్లడ్ బ్లీడింగ్ అయింది. ఎవరో తనని తల మీద బాగా కొట్టారు. బలమైన దెబ్బ తగిలింది. పేషెంట్ కండిషన్ క్రిటికల్ గా ఉండటంతో వెంటనే ట్రీట్మెంట్ చేశాం. మా డాక్టర్స్ అందరూ చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. బట్ పేషెంట్కి అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిపోయింది. బ్రెయిన్ డెడ్ అంటే ఒక రకంగా చావు లాంటిది. మిగతా బాడీ ఆర్గాన్స్ అన్ని కండిషన్లో ఉన్నా ఎప్పుడు స్పృహలోకి వస్తాడో చెప్పలేదు. వన్ మంత్ కావచ్చు, 1 year కావచ్చు. వెయిట్ చేయటం తప్ప అంతకన్నా మనం ఏం చేయలేము. నిజం చెప్పాలంటే మీరు పేషెంట్ మీద ఆశలు వదులుకోవచ్చు. లేదు డాక్టర్, నా విజయ్కి ఏమీ కాదు. తను స్పృహలోకి వస్తాడు. నా విజయ్కి ఏమీ కాదు. ఐఎమ్ సారీ అమ్మా.
ఊరుకో జానకి, ఊరుకో జానకి, ఊరుకో, ఊరుకోమ్మా. విజయ్కేమీ కాదు, నా విజయ్కేమీ కాదు. మీరైనా చెప్పండి నాన్న, మీరైనా చెప్పండి. ఊరుకో జానకి. విజయ్కి ఏం కాదమ్మా, మనమంతా ఉన్నాం కదా, బెటర్ ట్రీట్మెంట్ చేద్దాం. విజయ్కి ఏం కాదమ్మా, ఏడవకు. జానకి ఊరుకో, ఏడవకు. జానకి, హరి విజయ్ కనిపించడం లేదని నందిని జానకి మీద నిందలు వేసి మాట్లాడింది. ముందు నువ్వు దేవికి ఫోన్ చేసి చెప్పు, ఆ తర్వాత నేను నందినికి చెప్తాను. అలాగే ప్రవళిక. ఊరుకో జానకి, ఊరుకో. విజయ్కేం కాదు. నా భర్త ప్రాణాల్ని నిలబెట్టడానికి నా రక్తంతో అభిషేకం చేస్తాను. శాంతించు తల్లి, శాంతించు.